ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించినప్పుడు చంద్రబాబు నాయుడు పైన కేసుల మీద కేసులు, అరెస్టుల మీద అరెస్టులు, వాయిదాల మీద వాయిదాలు, నో బెయిల్స్ మీద నో బెయిల్స్, ఇలా అనేకం జరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించినప్పుడు విచారణ మీద విచారణలు లోకేష్ని ఇవన్నీ గమనించినప్పుడు అతీతమైనటువంటి శక్తులు, అతీతమైనటువంటి వ్యక్తులు దీని వెనక పనిచేస్తున్నారు అన్నటువంటిది స్పష్టం అవుతూ ఉంది. అనుమానాలు కలుగుతూ ఉన్నాయి, అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి వైఖరితో ముందుకు వెళుతున్నటువంటి సందర్భంలో మరి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఏదైతే ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటనలు, రాజకీయాల్లో కక్షపూరితమైనటువంటి సంఘటనలు, విధ్వంసపూరితమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కలగజేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మౌనం చూస్తూ ఉంటే ఇటు కేంద్రం ఇటు రాష్ట్రం కలిసి ఈ పనిని నిర్వహిస్తున్నాయా, లేదా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులతో కలిసి ఈ గేమ్ ఆడుతున్నారా? ఈ గేమ్ వెనక జరుగుతున్నటువంటి క్షుద్ర శక్తుల మహమ్మారి అత్యంత బలంగా మారిందా? ఎందుకు క్షుద్ర శక్తుల మహమ్మారి అని అంటున్నామంటే ఎవరైతే ఈ వ్యవహారాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు ప్రతిష్టని దెబ్బతీయటం, ఎన్నికలలో ఆయనకి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం, ఎన్నికల నిర్వహణకు సంకట పరిస్థితిని కల్పించటం, ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక వర్క్ ప్లాన్ని డిస్టర్బ్ చేయటం అనేటువంటి వ్యూహాలలో భాగంగా క్షుద్ర శక్తులు పని నిర్వహిస్తున్నాయా? జనరల్గా ఒక వ్యక్తిని ఆటంకపరచాలి అనుకున్నప్పుడు, ఒక వ్యక్తి యొక్క ఎదుగుదలను ఆపాలి అనుకున్నప్పుడు ఇటువంటి క్షుద్ర పూజలు, క్షుద్ర శక్తులు ఉంటాయని అంటారు. మనమైతే వాటి నమ్మం, కానీ అలాంటి నిర్వహణని ఇక్కడ ఈ విషయంలో చేస్తున్నారా అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ప్రజానీకంలో. ఇక ఈరోజు లీగల్ ఇండియా ఒక మ్యాగజైన్ రాసినటువంటి ఒక కథనంలో చంద్రబాబు నాయుడు గారి పైన ఎవరైతే ముంబైకి చెందినటువంటి మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఆయన బీజీకే పాటిల్, అట్లాగే మాజీ జస్టిస్ వెంకటాచలమయ్య రాసినటువంటి అంశాలు చూసినప్పుడు దాంట్లో అది లీగల్ మ్యాగజైన్ అన్నమాట. అది స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు. ఇది రాజకీయపరమైనటువంటి కక్ష మాత్రమే. ఇందులో ఆధారాలు ఏమీ లేనటువంటి కేసు. అరెస్ట్ చేసిన తరువాత ఆధారాలు సేకరిస్తున్నామని చెప్తున్నటువంటి కేసు కావున ఇది పూర్తిగా రాజకీయ కక్షపూరితమైనటువంటి కేసు. గతంలో కేంద్రం ఈడీ, ఐటీ, సిబిఐతో వేధించేటువంటిది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్రాలు తమకున్నటువంటి అధికారాలని దుర్వినియోగం చేసి పొలిటికల్గా రాజకీయ కక్షపూరితమైనటువంటి కేసులు చేస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా అది ఆ రీజన్ స్పష్టంగా తెలియజేస్తుంది అని కూడా వారు దాంట్లో మెన్షన్ చేశారు. వారు కేసును స్టడీ చేశాము, కేసులో ఎక్కడా కూడా ఈ కేసులో మెరిట్స్ లేవు, అంటే కేసు అరెస్టుకు సంబంధించి ఉండాల్సినటువంటి మెరిట్స్ లేవు అనేటువంటి దాన్ని కూడా వారు పూర్తిగా దాంట్లో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పొలిటికల్ మోటివ్తో మాత్రమే ఈ అరెస్ట్ జరిగింది, ఈ విచారణ జరుగుతున్నాయి అని చెప్తూ ఉన్నారు. ఇక ఈ కేసులో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి అని అంటే, ఒక కేసుకు సంబంధించి మనం ఎక్కడైనా చూసినప్పుడు ఒక కేసు ఒక వాయిదా, తర్వాత ఇంకొక వాయిదా, ఒక బెయిలు, ఇలా ఉంటుంది జనరల్గా. ఇదేం మర్డర్ కేసు కాదు. మర్డర్ చేసినటువంటి వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి కేసులు అనేక ఉన్నాయి. సరే, అయినా అలా తిరగాలి తప్పు. ఇది కూడా ఆధారాలు లేనటువంటి కేసు అయినప్పుడు, ఆధారాలు లేనటువంటి కేసులో కింది కోర్టు నుంచి పై కోర్టుకి, పై కోర్టు నుంచి కింది కోర్టుకి,
కింది కోర్టు నుంచి ఇంకొంచెం కింది కోర్టుకి, ఈ కింది కోర్టు నుంచి పై కోర్టుకి, ఆ పై కోర్టు నుంచి ఆ పై కోర్టుకి. ఏంటి ఈ కోర్టులకి సోమవారం నుంచి మంగళవారానికి, మంగళవారం నుంచి శుక్రవారానికి, శుక్రవారం నుంచి మంగళవారానికి, మంగళవారం నుంచి మళ్ళీ శుక్రవారానికి, శుక్రవారం నుంచి మళ్ళీ సోమవారానికి, సోమవారం నుంచి మళ్ళీ గురువారానికి, గురువారం నుంచి సోమవారానికి. ఏంటి ఈ వారాలు? ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లా. అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మధ్యలో సెలవులు రావటం కావచ్చు, లేదా కేసులు బిజీ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి ప్రయారిటీస్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. కానీ అక్కడ ఒక రాష్ట్రం కోసం 14 సంవత్సరాలు అహర్నిశలు పనిచేసినటువంటి ఒక వ్యక్తి అక్కడ జైల్లో ఉన్నాడు 32 రోజులుగా. మరి 32 రోజులుగా అటువంటి వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు ఆ కేసులో వయసు రీత్యా 73 సంవత్సరాల వయసు, ఆరోగ్యరీత్యా ఆయనకున్నటువంటి సమస్యల దృష్ట్యా కోణాన్ని చూడాల్సినటువంటి కోణాన్ని చూడకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ అదృశ్య శక్తులు ఎవరు? ఇలాంటివి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మనకంటే ప్రజల్లో ఇలాంటి చర్చలు చాలా జరుగుతున్నాయి. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఏంటి ఈ స్కిల్ కేసే లేదన్నారు, ఆ కేసులో మరి అరెస్ట్ తర్వాత ఈ తతంగం అంతా చూస్తూ ఉంటే ఇందులో కొన్ని అదృశ్యమైనటువంటి శక్తులు, క్షుద్ర శక్తులు పనిచేస్తున్నాయన్నటువంటి అభిప్రాయాలని ప్రజలు విశ్వసిస్తున్నారు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు.